ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది. ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్నీ అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్లో ఒక యాప్ వేశాడు. మా మమ్మీని నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి. అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో. వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవ్వంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ని నేను చూడలేదు. అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను. నాకు ఎప్పుడు తెలీదు. మొబైల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ సంబంధించిన వీడియోలు పెట్టుకొని మాకు అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఫస్ట్ 50 లక్షలు అంటుంది, తర్వాత 2 కోట్లు అంది, 5 కోట్లు అంది, 50 కోట్లు అంటుంది. రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరూ సాగదీయరు. నేను ఆ పని ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు డాష్వి కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ అవ్వడానికి అన్నది? అది ఎగ్జాంపుల్గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేశాడు. తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం, ఆ క్రైమ్ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు అండి. నేను బయట ఉన్నాను. ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి. అది పోలీసులే ఆపాలి, ఈ జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. అసలు ఏం మాట్లాడేవారు మస్తాన్ సాయి తల్లిదండ్రులతో? మీరు అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళు అనే విషయం చెప్తున్నారు వాళ్ళు.